ఆపుకోలేకపోతున్నా. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. బుజ్జే ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. సో గైస్, మూవీ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో ఆల్మోస్ట్ చిరంజీవి 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 ఇతనే ఉంటాడు, ఇంకెవ్వరు కనిపించరు మీకు. ఆల్మోస్ట్ మనం 80s 90s వింటేజ్ మనం అయితే చిరంజీవిని అయితే చూసాము. నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. మళ్ళీ ఇప్పటికీ చెప్తాను, ఫస్ట్ హాఫ్ మాత్రం టెర్రిఫిక్. ఎంత నవ్వుకున్నానంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్‌లో ఏదో మూవీలో అనుకుంటా అంతగానం నవ్వాను. మళ్ళీ ఈ మూవీలో అయితే అంతగా నవ్వాను. చాలా బాగా నచ్చింది. అండ్ కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వింటేజ్ బాస్‌లో రిఫరెన్స్ చెప్పొద్దు, స్పాయిలర్ అయిపోతది. మూవీ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కంప్లీట్‌గా వాళ్ళ అండర్‌లో తెచ్చేసుకున్నారు థియేటర్ మొత్తాన్ని. ప్రతి సాంగ్ స్టార్ట్ అండ్ ఇంట్రొడక్షన్ సాంగ్ నుంచే దద్దరిల్లిపోయింది. నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు మీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. నవ్వుతూనే ఉంటారు. నవ్వడం, కామెడీ ప్లస్ ఇంకా మీరు సాంగ్స్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్‌లో డాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఈ విషయానికొస్తే సెకండ్ హాఫ్ కూడా అంతే సేమ్ కామెడీ టైమింగ్‌తో అంతే సేమ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ ఎక్కువ ఫన్‌ని జనరేట్ చేస్తది. అండ్ దాని తర్వాత 'వెంకీ మామ' వస్తాడు. 'వెంకీ మామ' వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోద్ది. ఇంకా బావుంటది అక్కడ కూడా. సాంగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. చిరు మొత్తం చింపేసాడు మొత్తం అంతా. అండ్ న్యూట్రల్ ఆడియన్స్‌కొస్తే మాత్రం సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో నచ్చుతది. మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చుతది. న్యూట్రల్ ఆడియన్స్ అంటే కొంచెం ఉంటారు కదా! యాక్షన్ లవర్స్ గాని, లేదంటే ఏమంటారు మనం ఎలివేషన్ షాట్సు, హ్మ్. ఎక్కువ ఫైట్ సీన్స్ కావాలని అలాంటి వాళ్ళకైతే నచ్చదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫన్‌గానే ఉంటది. సో, మీ తప్పకుండా చూడండి. టాక్ అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. కంప్లీట్‌గా వరప్రసాద్ గారైతే బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. మణిశంకర్ వరప్రసాద్ గారైతే బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసారు. ఆల్మోస్ట్ థియేటర్‌లో మనం మన ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ వాళ్ళు లేసి డాన్స్ చేయడం గానీ, రీసెంట్‌గా వచ్చింది కదా సాంగ్ ఒకటి 'హుక్ స్టెప్' సాంగ్‌కి మాత్రం ఆల్మోస్ట్ థియేటర్‌లో ఉన్న అంకుల్స్ మాత్రం సీట్‌లో కూర్చోలే. డాన్స్ ఏస్తూనే ఉన్నారు నాన్ స్టాప్. పిల్లలు చిన్న చిన్న పిల్లలు గూడా డాన్స్ ఏస్తున్నారు. నా పక్కన కూర్చొని ఒక ఫ్యామిలీ చిన్న పిల్లలు లేచి చిరంజీవి ఏసే స్టెప్స్‌కి ఆటోమేటిక్‌గా ఇక్కడ నించొని హ్యాపీగా చూస్తూ డాన్స్ ఏసింది. అంటే అతని ఫాలోయింగ్ అలాంటిది. మనం నేను చిన్నప్పటి నుంచి మేము చూసి పెరిగిందే చిరంజీవి సినిమాలు. అంతెందుకు ఇప్పుడున్న మీరు ఏ హీరో అయితే ఫ్యాన్స్ అని అంటున్నారో ఆ హీరో కూడా మా చిరంజీవి ఫ్యానే. 'ప్రభాస్' డైలాగ్ ఉంది కదా ఒకటి. సీనియర్ సీనియరే. సీనియర్ తర్వాతే మేము. అది కరెక్టే. మెగాస్టార్ మాత్రమే. సినిమా మాత్రం బాగుంది గైస్. మీ ఫ్యామిలీతో పాటు ఎళ్లి చూడండి. థరోలీ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ నుంచి సినిమా ఎండ్ వరకు కంప్లీట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతికి ఇప్పుడొచ్చిన 2 మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ అయితే కొంచెం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. నెక్స్ట్ 2 మూవీస్ కూడా వస్తున్నాయి. దాని రివ్యూస్ కూడా ఇస్తాను. చెకౌట్ చేయండి. నా కొత్తగా ఛానెల్‌కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కష్టపడి ఇంత రివ్యూస్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే అయితది. ఓకే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.